గత 25-30 ఏళ్లుగా ప్రస్తుతం నేను ప్రాక్టీస్ చేసే ఈ రీప్రొడక్టివ్ మెడిసిన్ అంటే ఈ ఇన్ఫర్టిలిటీ కానీ గైనకాలజీ కానీ ఈ స్త్రీల విభాగంలో నేను ఏదైతే పనిచేస్తున్నానో 25-30 ఏళ్లుగా చాలా నేర్చుకున్నాను. నేను మా వారు తల్లిదండ్రులమే, మాకు పాప బాబు ఉన్నారు. సో స్కూలింగ్ అయ్యేటప్పుడు కాలేజ్ అయ్యేటప్పుడు ఎంతసేపు వాళ్ళు ఇంకా బాగా ఎలా చదువుకోవాలి, వాళ్ళు ఇంకా బాగా ఎట్లా ర్యాంక్ సెక్యూర్ చేసుకోవాలి, అమ్మాయి మెడిసిన్ చదవాలి, అబ్బాయి ఇంజనీరింగ్ చేయాలి, దాని తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ చేయాలి, ఇటువంటి డ్రీమ్స్ మామూలుగా కాదు, చాలా గొప్ప కలలు కన్నాము. అవి నిజం చేసుకోవడానికి చాలా సాయశక్తుల కష్టపడి, మేము కష్టపడి పిల్లల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళకు కూడా కష్టం నేర్పించి ఆఖరికి కష్టం ఎట్లా ఎంజాయ్ చేయాలో కూడా వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు ఎలా వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళని ఒక స్టేబుల్ ప్లాట్ఫామ్ కి తీసుకురాగలిగాం. అంటే ఇది నా ఒక స్టోరీ కాదు, బహుశా ప్రతి ఇంట్లో ప్రతి ఫ్యామిలీలో ప్రతి పేరెంట్ తల్లిదండ్రులు చేసేది ఇదే. మన పిల్లలు ఎట్లా సెక్యూర్ గా ఉండాలి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఎలా రావాలి, బాగా ఎలా చదివించాలి. సో ఇది చాలా కామన్ కళ అని నేను అనను, ఇది అవసరం, డెఫినెట్ గా చాలా అవసరం. కానీ అట్ ద సేమ్ టైం ఒక పెద్ద పాయింట్ మిస్ అవుతున్నాం మనం. వాళ్ళకి 25 ఏళ్ళు 27 ఏళ్ళు రాగానే ఈ అమ్మాయికి మంచి ఉద్యోగం రావాలి, మంచి పెద్ద కంపెనీలో జాబ్ వచ్చేయాలి, మా అమ్మాయికి చక్కగా ఎర్న్ చేసుకోవాలి, అప్పుడు మనం పెళ్లి చేద్దాము అని అనుకుంటాం. కానీ అమ్మాయిలకి 30-32 ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళకి సెటిల్ అవటం కష్టం. సెటిల్ అయ్యాక అప్పుడు మనం పెళ్లికి వెతకటం, ఆ పెళ్ళంతా సెటిల్ అయ్యి ఆ టైంకి అమ్మాయికి పెళ్ళి అయ్యాక ఈ గర్భిణీ రావడానికి ఇబ్బంది పడటం అనేది ఇప్పుడు మేము చూస్తున్నది. సో దీనికంతా ముందు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎలా అయితే పిల్లలకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఈ చదువు పరంగా మనం ఎట్లా సెక్యూర్ గా వాళ్ళకి ఒక పర్మనెంట్ జాబ్ రావాలి, వాళ్ళు పర్మనెంట్ గా సెటిల్ అవ్వాలి అని మనం ఎలా అయితే దాన్ని నిజం చేసుకుంటామో ఆ కళని, అలాగే వాళ్ళకి అమ్మాయిలకి ఎస్పెషల్లీ ఈ అండాలు 25 ఏళ్ళు 28 ఏళ్ళు 30 ఏళ్ళు దాటే కొద్దీ అండాలు కోల్పోతుంటారు. సో ఈ అండాల బ్యాంకింగ్ అన్నది చాలా ముఖ్యమైన పద్ధతి. ఇది వరకు రక్తం బ్యాంకింగ్ గురించి విన్నాం మనం, అండాల బ్యాంకింగ్ గురించి గత 25 ఏళ్లుగా మేము చూస్తున్నాం, వింటున్నాం. తర్వాత టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని ఇక్కడ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం. కానీ అది ఇంకా మనము చిన్న వయసులో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మనము చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే యాజ్ పేరెంట్స్ మనకు కూడా అంత తెలిసి ఉండకపోవచ్చు. ఈ విషయంలో పేరెంట్స్ గా తల్లిదండ్రులుగా మనకి కంపల్సరీ ఒక అవగాహన ఉండాలి. మన పిల్లలకి మనం ఎలా అయితే పెళ్లి చేయాలి, సెటిల్ అవ్వాలి, ఉద్యోగాలు రావాలి అనుకుంటున్నామో అలాగే వాళ్ళకి 25 ఏళ్ళు 27 ఏళ్ళు 30 ఏళ్ళు దాటితే గర్భిణీ రావటం కూడా ప్రాబ్లం అవుతుందన్న సంగతి మనం గ్రహించాలి. ఇది బహుశా కొందరు డాక్టర్లు చెప్పగలుగుతారు, చాలా మటుకు మనకి ఇన్ఫర్మేషన్ రాదు. సో ఎవరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నది తెలియదు. ఇది మన పెద్ద మైనస్ పాయింట్. సో దీని నుంచి బయటపడడానికి డెఫినెట్ గా మన జనరేషన్ చాలా కష్టపడాలి. మనం నేర్చుకుని మన పిల్లలకి చెప్పగలగాలి, అమ్మా నీకు 25 ఏళ్ళకే మంచి అండాలుంటాయంట, అవి బ్యాంక్ లో దాచుకోవచ్చంట, తర్వాత మీరు 30 ఏళ్ళకో 35 ఏళ్ళకో పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యి పిల్లల్ని కానీ అప్పుడు మీరు ప్రయత్నం చేయాలంటే ఇబ్బంది పడొచ్చు, ఈ హార్మోన్ లెవెల్స్ తగ్గొచ్చు అని డాక్టర్లు చెప్పారు. కనుక మీరు ఈ వయసులో మీ అండాలు కనుక దాచుకుంటే, బ్యాంకింగ్ చేసుకుంటే అది ఫ్యూచర్ లో మీకు చాలా గొప్ప వరం అయిపోతుంది, డాక్టర్ గారు ఇలా చెప్పారు, దీని గురించి మనం ఆలోచించాలి, దీని గురించి మనం ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని మీరు అనుకుని మీరు మీ పిల్లలు కూడా చెప్పడం చాలా అవసరం. True healthcare begins with care and ends with cure. We are here to take care of you.